చైనా వేదికగా పుతిన్ మోదీ భేటీ అయ్యారు. ఇద్దరు భేటీ తర్వాత ట్రంప్ ఒక్కసారిగా భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు. భారత్ అమెరికా బంధంపై విదేశాంగ మంత్రి రూబియో ప్రశంసల జల్లు కురిపించారు. ఇండియా తమకు మిత్రదేశం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మోదీతో దోస్తీకి సిద్ధమంటూ కూడా ఒక రకంగా కామెంట్స్ చేశారు. భారత్పై సుంకాలు వేసి భారత్ను భయపెట్టాలని చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. చైనా వేదికగా పుతిన్ మోదీ భేటీ తర్వాత ట్రంప్లో భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు. అందుకే ఇండియాపై మళ్లీ ప్రేమను కురిపించేందుకు సిద్ధమయ్యారు. మోదీతో దోస్తీకి సిద్ధమంటూ అమెరికా మంత్రి రూబియో కామెంట్స్ చేశారు. భారత్ తమ బంధం అత్యంత పటిష్టంగా ఉందని కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వ్యాపారం, రక్షణ, సృజనాత్మకత వంటి అనేక రంగాల్లో సహకారం అద్భుతంగా ముందుకు సాగుతోందని ఆయన కొనియాడారు. 21వ శతాబ్దంలో భారత్ అమెరికా సంబంధాలు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహమే మా బంధానికి పునాది అని రూబియో తన పోస్ట్లో అయితే వివరించడం జరిగింది. అయితే నిన్న మొన్నటి వరకు సుంకాలతో భారత్ను భయపెట్టాలని చూసిన ట్రంప్కు తాజా పరిణామాలు భయం పట్టుకునేటట్లు చెప్పాలి. మరోవైపు ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు చట్టవిరుద్ధమంటూ కూడా అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తాజాగా తీర్పు ఇవ్వడం కూడా ట్రంప్ ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగానే రూబియో ఈ ప్రకటన చేస్తుండొచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీఓ వేదికపై భారత్, రష్యా, చైనా వంటి దేశాలు ఒకే చోట చేరడం కూడా అమెరికా వ్యూహాత్మక మార్పునకు కారణమై ఉండొచ్చని కూడా వారు భావిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ప్రపంచ దృష్టిని ఒకసారిగా కూడా ఆకర్షించిందని చెప్పుకోవచ్చు. దీన్ని ఆసియా భౌగోళిక రాజకీయాల్లో మారిన పరిస్థితులకు ఒక ముఖ్య సంకేతంగా చాలామంది భావించారు కూడా. మరోవైపు ఈ సమావేశం అమెరికాను ఆందోళనకు గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో అమెరికా ప్రభుత్వం ఢిల్లీతో సంబంధాలను పునఃసమీక్షించుకునే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక పోస్ట్ పెట్టింది. అందులో వాషింగ్టన్, ఢిల్లీ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రశంసించింది. దీన్ని బట్టి చూస్తే అమెరికా భారతీయ వస్తువులపై భారీగా విధించిన సుంకాలను తిరిగి పరిశీలించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. పోస్టుతో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది. అందులో మన రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వత స్నేహం మన సహకారానికి పునాది, మన ఆర్థిక సంబంధాల గొప్ప సామర్థ్యాన్ని తెలుసుకునేలా చేస్తుందని కూడా రాసుకొచ్చారు రూబియో. టియాన్జిన్లో ప్రధాని మోదీ, పుతిన్, జిన్పింగ్లతో మాట్లాడుకుంటున్న ఫోటోలు కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అమెరికా రాయబార కార్యాలయం చేసిన పోస్ట్, ఈ ఫోటోలు బయటకొచ్చిన కొన్ని గంటల తర్వాత వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు ప్రపంచ నాయకుల మధ్య చర్చ అమెరికా భారత్పై ఒత్తిడి పెంచుతున్న సమయంలో జరిగింది. వాషింగ్టన్ మొదట చైనాపై సుంకాలు విధించింది. ఆ తర్వాత భారతదేశంపై విమర్శలు చేస్తూ భారతీయ వస్తువులపై 50% సుంకాలు విధించింది. సుంకాల యుద్ధాల నేపథ్యంలో భారతదేశం, చైనా, రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అమెరికాకు మరింత ఆందోళన కలిగించిందని కూడా చెప్పుకోక తప్పదు.